హాయ్ అండి. ఎక్సలెంట్ ఎయిర్ గ్రోత్ హెయిర్ ఆయిల్, షాంపూ పౌడర్, సున్నిపిండి అండి. 3 కూడా న్యాచురల్ అండి. చాలా చక్కటి రిజల్ట్ ఉన్నాయి. మనం హెయిర్ ఆయిల్ నైట్ టైం కానీ డే టైం కానీ చక్కగా 5 నుంచి 10 నిమిషాలు నెత్తికి అప్లై చేసి నెక్స్ట్ డే షాంపూ పౌడర్ మీ జుట్టును బట్టి 1 స్పూన్ కానీ 2 స్పూన్లు కానీ ఒక కప్లో వేసుకొని చక్కగా దోసల పిండి కంటే కాస్త చిక్కగా కలుపుకోవాలి. కుదుళ్ళ నుంచి సిగుర్ల వరకు అప్లై చేయాలి. ఒక 20 నిమిషాలు నెత్తిలో ఉండేటట్టు చూసి చక్కగా కొద్ది వాటర్ పోసి రబ్ చేసి రుద్దితే ఒక్కసారికే జిడ్డంతా పోతుంది. డాండ్రఫ్ తీసేస్తుంది. ఎప్పటికీ వైట్ హెయిర్ రాకుండా కాపాడుతుంది. ఇప్పుడు పిల్లలకి, చిన్న పిల్లలకు కూడా వైట్ హెయిర్ ఎక్కువగా వస్తుంది. అలాంటి వాళ్ళకి కూడా పెట్టవచ్చు. చక్కటి రిజల్ట్ అనేది ఉంది. మంచి రీగ్రోత్కి హెయిర్ ఆయిల్ కానీ షాంపూ పౌడర్ కానీ ఉపయోగపడుతుంది. మీకు షాంపూ పౌడరు మాకు అవసరం లేదు అనుకునే వాళ్ళు హెయిర్ ఆయిల్ ఒక్కటి కూడా యూజ్ చేయొచ్చు. మంచి రీగ్రోత్, డాండ్రఫ్ తీసేయడమే కాకుండా మంచి రిజల్ట్ అయితే ఉంది. హాయ్ అండి. ఎక్సలెంట్ ఎయిర్ గ్రోత్ హెయిర్ ఆయిల్, షాంపూ పౌడర్, సున్నిపిండి అండి. 3 కూడా న్యాచురల్ అండి. సున్నిపిండి అయితే స్కిన్ వైట్గా అవుతుంది. పింపుల్స్, మచ్చలు రాకుండా చేస్తుంది. ఆయిలీ స్కిన్ వాళ్ళకి కూడా జిడ్డు అంతా తీసేస్తుంది. సున్నిపిండి వాడేటప్పుడు సోప్ అనేది అస్సలు యూజ్ చేయకూడదు మీరు. అప్పుడే మంచి రిజల్ట్ అనేది ఉంటుంది. హెయిర్ ఆయిల్ నైట్ టైం కానీ డే టైం కానీ 5 నుంచి 10 నిమిషాలు మసాజ్ చేసుకొని నెక్స్ట్ డే మార్నింగ్ మీరు షాంపూ పౌడర్తోని చక్కగా ప్యాక్లాగా వేసుకోవాలి. ఎలా వేసుకోవాలి అనేది ఒక వీడియోలో చూపించాను. కొద్దిగా వాటర్ పోసుకొని మనం చిక్కగా దోసల పిండి కంటే కాస్త చిక్కగా కలుపుకొని పాయలుగా తీసి కుదుళ్ళ నుంచి సిగుర్ల వరకే అప్లై చేసుకొని ఒక 10 నిమిషాలు నెత్తిలో ఉండేటట్టు చూసుకొని కొద్ది వాటర్ పోసి రబ్ చేసి రుద్దుకుంటే సరిపోతుంది. మీరు ఇంట్లోనే ఉన్నట్లయితే హాఫ్ అన్ అవర్ పెట్టుకోండి. చక్కటి రిజల్ట్ అనేది ఉంటుంది. మంచి రీగ్రోత్, డాండ్రఫ్ తీసేస్తుంది. హెయిర్ ఆయిల్, షాంపూ పౌడరు చక్కటి ఎయిర్ గ్రోత్కి ఉపయోగపడుతున్నాయండి.